ఉద్యమంలో పనిచేసిన కళాకారులను ఆదుకుంటామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజామాబాద్ న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నేషనల్ పెన్షనర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరైనారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ధూమ్ధాంలో కష్టపడి పనిచేసిన అర్హులైన కళాకారులకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అష్టా గంగాధర్, ప్రధాన కార్యదర్శి కర్క రమేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఉద్యమంలో కుటుంబాలకు దూరమయ్యి ఎన్నో త్యాగాలు చేసి గ్రామ గ్రామాన అవగాహన కల్పించిన అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొంతమంది కళాసారథి ద్వారా ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన మరికొందరిని విస్మరించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. దీనిపై స్పందించిన కోదండరాం అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అంతకుముందు పెన్షనర్స్ డే కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ మనుషులుగా బతుకుదాం, మనుషుల హక్కుల కోసం పోరాడదామన్నారు. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించుకుని ప్రభుత్వం కూలిపోవడంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వాలు కానీ కాదు, ఇది ప్రభుత్వ బాధ్యత అనే దాకా ఒక మార్పు వచ్చిందంటే ఈ సరళీకరణకు వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాల ఫలితం అనేది కూడా మనం గుర్తించక తప్పదు. అందుకని చాలా వివరాల్లో పోకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక విచిత్రమైన వైఖరి ఏమొచ్చిందంటే, మనకు సహాయం చేయడానికి వెనక ముందయ్యేటువంటి ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ సంస్థల విషయానికి వచ్చేసరికి ఏ కష్టాన్నైనా నెత్తినేసుకోవడానికి సిద్ధపడ్డాయి. అదానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడానికి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవడానికి సౌకర్యం కల్పించే లక్ష్యంలో మన దేశ నాయకులు ఏమి వెనకపోలేదు. ఒక్క అదాని కోసం మొత్తం దేశం అంతటినీ పక్కన పెట్టి ఆయన ఒక్కను నిలబెట్టడానికి ఏదంటే అది చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన వనరులు మరి అటు బొంబాయి పోర్టు నుంచి ఇటు మనకు తూర్పున ఇటు పడమట మనకి ఇటువైపు ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి కాకినాడ ఈ పోర్టుల దాకా అవసరమైతే ఒక పెద్ద రోడ్డే వేసి పారేస్తుంది. రైతుల పొలాల్లో నుంచి ఖమ్మంలో ఎంత ఆందోళన జరిగిందో, ఈ రోజుకు పరకాల్లో ఎంత ఆందోళన జరుగుతున్నదో ఆ రోడ్లను వేసుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళ ఒక్కని అవసరం కోసం ఉన్న రోడ్లను వెడల్పు చేయవచ్చు, కానీ ఆయన ఒక్క అవసరం కోసం దాన్ని పెద్ద రోడ్లు పొలాల మీద నుంచి వేసుకుంటూ పోయింది. ఆయన కోసము రకరకాల దేశాల్లో వనరులను ఇప్పించే పనిలో ఈ దేశ నాయకులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వాస్తవాలు. కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేయటంలో వాళ్ళు ఏమేమి కంగోలేదు. నేను ఇంతకుముందే అడుగుతా ఉన్న జనార్దన్ రెడ్డి గారిని, 2014-15 నుంచి 14.5 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ అయితే 14.5 లక్షల కోట్ల బ్యాంకు రుణం మొత్తానికి ఇందులో కార్పొరేట్ సంస్థలది 7.5 లక్షలు. 7.5 లక్షల కోట్లు ఉట్టి 7.5 లక్షలు కాదు, 7.5 లక్షల కోట్లు 14-15 నుంచి 9 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ సంస్థలకు 7.5 లక్షల కోట్లు మాఫీ చేయడానికి సిద్ధపడ్డ ప్రభుత్వము పింఛనర్లకు వచ్చేసరికి అమ్మ ఇంతనా అని మనకు గుండెలు బాదుకుంటుంది. మరి ఎట్లా ఇది న్యాయమని మనకి ఎట్లా అనిపిస్తుంది? ఒక్క 10-15 కార్పొరేట్ సంస్థల అవసరాల కోసం పెద్దపీట వేసి బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేసి బ్యాంకులనే దివాలా తీయించడానికి సిద్ధపడ్డ ప్రభుత్వము మన మామూలు మనుషులము మనకొచ్చే 15,000, 20,000, 30,000 మన పెన్షన్కి వచ్చేసరికి ఇది ఆర్థిక భారం అయిపోతుందని మాట్లాడటం ఎంత మేరకు సమంజసమని ఇవాళ మనం అందరం కూడా అడగవలసిన అవసరం ఉంది. మరి రుక్మిణీదేవి గారు తులసి దళం వేసి కృష్ణుని సాధించుకోగలిగారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రేమ ఉంది, దాని వెనకాల భక్తి భావం ఉంది.